హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? ఇంట్లో పాలు మిగిలిపోయినప్పుడు ఇలా పన్నీర్ తయారు చేసుకోండి. తయారు చేసిన పన్నీర్ని కర్రీ చేసి దానికి కాంబినేషన్గా బటర్ నాన్స్ చేస్తే ఇంకా బాగుంటాయి. మీలో ఎంతమందికి పన్నీర్ కర్రీ బటర్ నాన్స్ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. ఫస్ట్ పన్నీర్ అయితే చేసేద్దాం. స్టవ్ మీద పాలు పెట్టి 2-3 మినిట్స్ మరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి ఒక కప్పులో వాటర్ వేసి అందులో వెనిగర్ వేసి మరిగిన పాలలో వేసి ఇలా విరిగినట్లు వచ్చాక ఒక కాటన్ క్లాత్లో వడగట్టి దాని మీద బరువు పెట్టి 3 అవర్స్ అలా ఉంచేయాలి. 3 అవర్స్ తర్వాత కట్ చేసి పన్నీర్ కర్రీ చేసుకుందాం. వేరే కప్పులో ఎండుమిర్చి, జీడిపప్పు, నీళ్లు వేసి 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. వేరే బౌల్లో పెరుగు, కారం, పసుపు, సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో పచ్చిమిర్చి, టమాటా, నానబెట్టిన ఎండుమిర్చి, జీడిపప్పుని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో బటర్ కానీ ఆయిల్ కానీ వేసి పసుపు, కారం, సాల్టు, కసూరి మేతి వేసి ఒకసారి కలిపి పన్నీర్ ముక్కల్ని వేసి కలిపి జీడిపప్పు వేసి మరొకసారి కలిపి వేరే కప్పులోకి తీసి అదే కళాయిలో దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక కలిపిన పెరుగును వేసి 3-4 మినిట్స్ కలిపి మిక్సీ పట్టిన టమాటా ప్యూరిని వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచి ఆయిల్ పైకి తేలాక వాటర్ వేసి ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని వేసి ఉడికినప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు బటర్ నాన్స్ చేసుకుందాం. బటర్ నాన్స్కి మైదా వేసి సాల్టు, బేకింగ్ సోడా, పంచదార, పెరుగు వేసి బాగా కలిపి ఆయిల్ వేసి మరొకసారి కలిపి మూత పెట్టి 20 మినిట్స్ నానబెట్టాలి. బటర్ని కరిగించేసి గుండగా వెల్లుల్లి, కొత్తిమీర తురుముకొని కలిపి పెట్టుకోవాలి. తర్వాత పిండి వేసి చపాతీ అంతా పల్చగా కాకుండా కొంచెం తిక్కగా పాముకొని లైట్గా వాటర్ వేసి ఒకవైపు అంతా అప్లై చేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వాటర్ అప్లై చేసిన వైపు ప్యాన్ మీద వేసి ఒకవైపు కాల్చిన తర్వాత ప్యాన్ తీసి స్టవ్ మీద మరోవైపు కాల్చి బటర్లో వెల్లుల్లి, కొత్తిమీర వేసింది అప్లై చేసి వేడివేడిగా బటర్ నాన్స్ పన్నీర్ కర్రీ తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఇట్ అండ్ కామెంట్ ఫుడీస్.